హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్లో ఫిలిం వైజ్ కండెన్సేషన్ అంటే ఏంటి, డ్రాప్ వైజ్ కండెన్సేషన్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం కండెన్సేషన్ అండ్ బాయిలింగ్ గురించి తెలుసుకున్నాం. కండెన్సేషన్ అనేది ఒక ఫేజ్ చేంజ్ ప్రాసెస్. సో ఇందులో మనకి వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి ఆ ఫేజ్ చేంజ్ అనేది జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ కండెన్సేషన్లో టైప్స్ గురించి తెలుసుకుందాం. అది ఫిలిం వైజ్ కండెన్సేషన్ అండ్ డ్రాప్ వైజ్ కండెన్సేషన్. ఫిలిం వైజ్ కండెన్సేషన్ అంటే వేపర్ ఏదైతే ఉందో ఆ వేపర్ దానికంటే తక్కువ ఉన్న టెంపరేచర్ ఉన్న ఒక ప్లేట్ సర్ఫేస్ మీద అది ఒక ఫిల్మ్ని, లిక్విడ్ ఫిల్మ్ని ఫామ్ చేస్తే దాన్ని మనం ఫిలిం వైజ్ కండెన్సేషన్ అన్నాం. అంటే వేపరు యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ ప్లేట్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే ఈ వేపర్ దీనికి కాంటాక్ట్ అయినప్పుడు ఆ వేపర్ యొక్క టెంపరేచరు ఈ ప్లేట్కి ట్రాన్స్ఫర్ అయ్యి, అంటే హీట్ ఎక్స్చేంజ్ జరిగి వేపర్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ ఈ ప్లేట్ సర్ఫేస్ మీద ఒక ఫిలిం లాగా అది ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఫిలిం కండెన్సేషన్ లేదా ఫిలిం వైజ్ కండెన్సేషన్ అని పిలిచాము. ఈ ఫిలిం అనేది కంటిన్యూస్గా ఫామ్ చేస్తుంది ఈ ప్లేట్ సర్ఫేస్ మీద. దానివల్ల ఏంటి అంటే ఎప్పటి చూసినా సరే మనం ఈ ప్లేట్ సర్ఫేస్ ఎప్పుడు వెట్టెడ్ సర్ఫేస్గా ఉంటుంది, అంటే వెట్గా ఉంటుంది, తడిగా ఉంటుంది ఈ సర్ఫేస్ ఎప్పుడు కూడా. ఎందుకు అంటే కంటిన్యూస్గా ఫిల్మ్ అనేది ఈ ప్లేట్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇది మనకి ఫిలిం వైజ్ కండెన్సేషన్. నెక్స్ట్ది డ్రాప్ వైజ్ కండెన్సేషన్. సో డ్రాప్ వైజ్ కండెన్సేషన్ అంటే ఆ వేపర్ ఏదైతే ఉందో దానికంటే తక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేట్ మీద వచ్చి డ్రాప్లెట్స్ ఫామ్ చేస్తుంది. సో ప్రీవియస్గా ఫిలిం ఫామ్ చేస్తే దాన్ని మనం ఫిలిం వైజ్ కండెన్సేషన్ అన్నాం. ఇక్కడ డ్రాప్స్ ఫామ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా డ్రాప్స్. సో ఇలా అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ యానిమేషన్ కూడా చూడొచ్చు, రియల్ పిక్చర్. ఓకే, సో ఇక్కడ మనకి డ్రాప్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యి, ఎలా అంటే ఆ వేపర్ ఏదైతే ఉందో ఆ వేపరు ఈ ప్లేట్కి టచ్ అయినప్పుడు ఆ వేపర్ యొక్క టెంపరేచరు ఏం చేస్తుంది, ఈ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ వేపర్ కాస్త మనకి డ్రాప్లెట్స్ కింద ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఈ డ్రాప్స్ దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మొత్తం కూడా ఇలా అన్యూజువల్ మేనర్లో, అంటే మనకి డ్రాప్లు ఫామ్ అయిన తర్వాత ఇలా స్ట్రైట్గానే వెళ్ళాలని లేదు కదా, ఎలా అయినా సరే అది వెళ్ళొచ్చు. సో అది ఏమవుతుంది, డ్రాప్ కిందకి పడిపోతున్నాయి మొత్తం కూడా. దీన్ని మనం డ్రాప్ వైజ్ కండెన్సేషన్ అని పిలుస్తున్నారు. మరి ఈ రెండిట్లో ఫిలిం వైజ్ కండెన్సేషన్ అండ్ డ్రాప్ వైజ్ కండెన్సేషన్లో ఏది ఎఫెక్టివ్, ఏది ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ ఇస్తుంది అంటే డ్రాప్ వైజ్ కండెన్సేషన్ అనే చెప్పాలి. ఓకే, డ్రాప్ వైజ్ కండెన్సేషన్ గివ్స్ హయ్యర్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కంపారిటివ్లీ ఫిలిం వైజ్ కండెన్సేషన్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఫిలిం అనేది కంటిన్యూస్గా ఫామ్ అవుతుంది, దాని యొక్క థిక్నెస్ అనేది పెరుగుతుంది కదా ఆ సర్ఫేస్ మీద. దానివల్ల ఏంటి అంటే ఈ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఈ ఫిలిం అనేది రెసిస్ట్ చేస్తుంది. ఓకే, టెంపరేచర్ గ్రేడియంట్ని హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది ఫిలిం వైజ్ కండెన్సేషన్లో. కానీ మరి డ్రాప్ వైజ్ కండెన్సేషన్లో ఏమవుతుంది అంటే అవి డైరెక్ట్గా మనకి ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు ఆ డ్రాప్స్ అనేవి కిందకు పడిపోతాయి. అంటే వేపర్ వచ్చింది కదా, సో డ్రాప్స్ ఫామ్ అయ్యి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందకు వచ్చాయి. మళ్ళీ ఇంకో వేపర్ వచ్చింది, మళ్ళీ డ్రాప్స్ వచ్చాయి. ఇంకొక వేపర్ వచ్చింది, డ్రాప్స్ అలా కిందకి పడ్డాయి. అంటే ఎప్పటికప్పుడు దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ అలా కాదు, వేపర్ అనేది వచ్చి ఫిలిం ఫామ్ చేసింది, నెక్స్ట్ ఇంకా ఫిలిము,
నెక్స్ట్ దాని మీద ఇంకో ఫిల్మ్, అంటే దాని యొక్క థిక్నెస్ పెరుగుతుంది. సో నెక్స్ట్ వేపర్ వచ్చినప్పుడు ఈ ప్లేట్తో దాని యొక్క కాంటాక్ట్ అనేది తగ్గిపోతుంది, అందువల్ల హీట్ ట్రాన్స్ఫర్ తగ్గిపోతుంది. సో అది మనకి మెయిన్ ఫిలిం వైజ్ కండెన్సేషన్కి డ్రాప్ వైజ్ కండెన్సేషన్కి మెయిన్ డిఫరెన్స్. కాకపోతే ఈ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది డ్రాప్ వైజ్ కండెన్సేషన్లో 10 times హైయర్ దెన్ ది ఫిలిం వైజ్ కండెన్సేషన్. అంటే మనం కంపేర్ చేసుకుంటే ఈ డ్రాప్ వైజ్ కండెన్సేషన్ అనేది 10 times ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ మనం ఫిలిం వైజ్ కండెన్సేషన్తో పోలిస్తే. ఓకే, సో ఇది మెయిన్గా ఫిలిం వైజ్ కండెన్సేషన్ అంటే ఏంటి, డ్రాప్ వైజ్ కండెన్సేషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అని మీరు పొందొచ్చు. సో మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.